దేవుడి కోసం బ్రతకాలన్నా, దేవుడితో జీవించాలన్నా, దేవుడిచ్చిన ఆశీర్వాదాన్ని పొందుకోవాలన్నా, అనుభవించాలన్నా మొట్టమొదట మనం చేయాల్సింది వేరైపోవాలి. దేవుడు పిలిచినప్పుడు, దేవుడి కోసం బ్రతకాలనుకున్నప్పుడు మనము లోకం నుంచి వేరైపోవాలి. అబ్రహాం పిలిచినప్పుడు దేవుడు ఏం చెప్పాడు? 12వ ఆదికాండం, నీవు లేచి నీ దేశం నుండి, నీ బంధువుల నుండి, నీ తండ్రి నుండి నువ్వు బయలుదేరి నేను నీకు చూపించే దేశంలోకి వెళ్ళుము. డివైడ్, వేరైపోవాలి. దేవుడు పిలిచినప్పుడు నువ్వు వేరు చేస్తాడు. దేవుడు పిలుస్తాడు అంటే నిన్ను శాశ్వతంగా వేరు చేయాలని తల్లికి, తండ్రికి, భార్య బిడ్డ కానీ కాదు. ఎప్పుడైతే దేవుడిని హత్తుకుంటావో వేరైపోయి, అప్పుడు నీ వాళ్ళు, నీ సంబంధం నిన్ను హత్తుకుంటారు. నువ్వు చూపించే వాళ్ళు నడుస్తారు. నువ్వు దేవుడి గురించి ఏది మాట్లాడతావో అది వింటారు. నువ్వు దేవుడికి ఏది చెప్తావో అది వింటారు. నువ్వు లోకంతో కంబైండ్ అయిపోయి, లోకంతో అతకపోయి నువ్వు కానీ దేవుడిని అమ్మడిస్తే ఆల్ని లాగేస్తాడు. అందుకే దేవుడు అనేది, నువ్వు నన్ను వెంబడించాలంటే మొత్తం వదిలేసేయాలి. ఆది ఏం చెప్పాడు దేవుడు? ఆది కాండంలో స్టార్టింగ్ లో వెలుగు మంచిదైనట్టు చూచాను కాబట్టి వెలుగుని చీకటిని డివైడ్ చేశాడు. అంటే సంబంధం లాగా చేసి పడేశాడు. అలాగే మనం కూడా ప్రభు కోసం ఫలించాలన్నా, ఫలాలు ఫలించాలన్నా వేరైపోవాలి. అప్పుడు నువ్వు ఎవరు వేరు చేసుకున్నావు, వాళ్ళందరూ నీ మాట వింటారు కానీ నువ్వు వాళ్ళ మాట వినవు. ఒకవేళ వాళ్ళతో కలిసినావు అనుకో, వాళ్ళు మా పండగకి రా, మా ఇంటికి రా, మా ఊరికి రా, మా జాతరకి రా అని పిలుస్తూ ఉంటారు. అప్పుడు నువ్వు వెళ్ళాల్సి వస్తుంది. అప్పుడు దేవుడు నమ్మి వేస్ట్. ఎప్పుడైతే నువ్వు వదిలేసి నువ్వు ప్రభు కోసం వస్తావో, నీకు ఇష్టం దేవుడు అర్హత. నువ్వు అందరిని పిలిచి పెట్టేంతగా, నిన్ను పెట్టేదానిగా, పెట్టేవాడుగా చేస్తాడు కానీ ఇతని దగ్గర పెట్టించుకునేవాడుగా, తినేవాడుగా దేవుడు నిన్ను చేయడు ఇప్పటికి. కాబట్టి దేవుడి కోసం బ్రతకాలంటే నువ్వు వేరైపోవాలి, దేవుడితో కలిసి జీవించాలి.